Okay. Good evening all. ఓకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి ఇటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇటువంటి క్వశ్చన్ అనేది ఈజీ ట్రిక్ లో ఎలా చేయాలనేది ఈరోజు క్లాస్ లో చెప్తాను. ఓకే, ఈ క్వశ్చన్ ఇలాగే ఇవ్వచ్చు, లేదు అంటే కనుక 1/1 into 2 plus 1/2 into 3 plus 1/3 into 4 plus 1/9 into 10 ఇలాగైనా ఇవ్వచ్చు మీకు. ఓకేనా, చూడండి 1 2 is 2, 2 3 is 6, 3 4 is 12, 9 10 is 90 ఇలా ఇస్తారు. అంటే ఇలా ఇచ్చిన తర్వాత ఈ ఫ్రాక్షన్ లో ఉన్నదాన్ని సాల్వ్ చేసి మీరు కలపగా ఆన్సర్ ఎంత వచ్చింది అన్నది వాల్యూ కావాలి. ఓకే, మనం ఇదంతా సాల్వ్ చేసుకుంటే ఏమవుతుంది, చాలా టైం టేకన్ అయిపోతుంది. కాబట్టి ఇది షార్ట్ ట్రిక్ లో ఎలా చేద్దాం. ఇప్పుడు ఇది ఎలా ఉన్నది కదా, మనం ఈ రూపంలో రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి, 1/1 minus 1/2 plus 1/2 minus 1/3 plus 1/3 minus 1/4 answer 1/9 minus 1/10. ఈ విధంగా రాసుకోవాలి. అంటే ఈ విధంగా ఎందుకు రాసుకున్నాం అంటే ఇది సింపుల్ ఫార్మ్ చేయండి. ఏది చేస్తే ఏమవుతుంది, 2 1 2, 1 1 1 by 1 2 2 or 1 into 2 చేస్తే 2 minus 1 ఎంత వచ్చింది, 1. ఓకే, 1 into 2 చూడండి, ప్రీవియస్ స్టెప్ వచ్చిందా. ఇక్కడ కూడా చూడండి, 3 minus 2 ఎంత వచ్చింది, 1. 2 into 3 ప్రీవియస్ స్టెప్ వచ్చింది కదా, అంటే ఇలా ఉన్నదని మనం ఇలా రాసుకుంటాం. ఓకే, అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, -1/2 plus 1/2 -1/3 plus 1/3 అలాగా ఇక్కడ ఉండేది క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది, 1/9 అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఏం మిగిలింది, 1 minus 1/10. ఓకేనా, అయితే మైనస్ చేయండి, ఏమవుతుంది, 10 minus 1/10 is equal to ఏమైంది, 9/10. ఇది ఆన్సర్. ఓకేనా, అయితే మనకి ఇంత టైం కూడా తీసుకోగలం, ఇంకా ఈజీగా చేయొచ్చు. అంటే ఇంకొక సమస్య చూడండి. ఓకే, 1/3 into 4 plus 1/4 into 5 plus 1/5 into 6 ఇలా ఇచ్చి 1/10 into 11 అని ఇచ్చారు. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇది తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇది తీసుకోవాలి. ఈ రెండు తీసుకుంటే చాలు. అంటే ఏంటిది, ఫస్ట్ కొన్న నెంబర్ 1/3 minus 1/11. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయండి. ఏమవుతుంది, 11 3 11 minus 3 by 3 into 11. 11 నుంచి 3 తీస్తే ఎంత వస్తుంది మీకు, ఇక్కడ 8 వస్తుంది. 3 11 ఎంత, 33. అయిపోయింది ఆన్సర్. ఇంతే, ఈజీగా వచ్చింది కదా, అంత పెడతాము. నెక్స్ట్ మీకోసం ఒక సమ్ ఇస్తున్నాను, చేయండి. 1/4 into 5 plus 1/5 into 6 plus 1/8 into 9. ఇది హోంవర్క్ చేసి చూపించాను.